భరత్, గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ఉన్న మొత్తం అడ్డంకులు తొలగిపోయినట్లేనా ఇప్పుడు? అంటే మొత్తం అడ్డంకులు కాదు, కానీ ఇక్కడ ఏదైతే బాపు ఘాట్లో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అంటే మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా ఏమంటారు, దాన్నంతా కూడా క్లీన్గా చేయబోతున్నారు. సో మొదటి విడత స్టార్ట్ అక్కడి నుంచి అవుతుంది. మొదటి విడత మంచిరేవుల దగ్గర నుంచి లంగర్ హౌస్ బాపు ఘాట్ వరకు మొదటి విడత అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా దాని గురించి ఇచ్చారు. సో దీనికోసం రక్షణ మంత్రిత్వ శాఖ, ఎందుకంటే లంగర్ హౌస్ బాపు ఘాట్ దగ్గర ఉన్న ప్రాంతం అంతా కూడా డిఫెన్స్ మినిస్ట్రీ చేతిలో ఉంది. సో డిఫెన్స్ మినిస్ట్రీ చేతిలో ఉన్న దానిలో ఏదైతే ల్యాండ్ డిఫెన్స్ మినిస్ట్రీ చేతిలో ఉందో ఆ ల్యాండ్ అంతటి కూడా ఇవ్వాలి, మాకు అప్పగించాలి అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా గతంలోనే స్పందించారు. స్పందించి ఇప్పుడు దానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా అఫీషియల్గా కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మనకు మూసీ సంబంధించి 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 1లో భాగంగా మనం చూసాం, ఆ అపార్ట్మెంట్ సంబంధించి చాలా ఇష్యూ కూడా అయింది, మనకు గుర్తునే ఉంటుంది. దాంతోపాటు చాలా ఏమంటారు, చాలామంది పేదలకు సంబంధించిన గుడిసెలు కానీ లేకపోతే కొన్ని ఇళ్ళు కానీ పోయే అవకాశం ఉంది. ఫస్ట్ ఫేజ్లో భాగంగా వాళ్ళందరికీ కూడా నోటీసులు కూడా ఇచ్చారు అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మూసీ అన్న నది 2 నదుల కలయికతో ఏర్పడుతుంది. మూసా ఈసా. మూసా నది వేరే చోటు నుంచి వస్తుంది, ఈసా నది వేరే చోటు నుంచి వస్తుంది. ఈ 2 కలిసి మూసీ నది. చాలా మందికి ఐడియా లేదు మూసీ నది అనే పేరు ఎందుకు వచ్చింది అని అన్నారు. అంటే కొంతమంది ఏంటంటే ఎక్కువగా నదుల పేర్లు వాళ్ళ అమ్మాయిలకు పెట్టుకుంటారు. గోదావరి, కావేరి, కృష్ణవేణి, నర్మదా ఇవన్నీ కూడా ఉంది కదా. మూసీ ఎందుకు పేరు పెట్టుకోలేదని రేవంత్ రెడ్డి అన్నారు, గతంలో ప్రశ్నించారు. మూసీ పేరు ఎందుకు పెట్టుకోలేదు, ఎందుకంటే మురికి ఉంటుంది కాబట్టి మూసీ పేరు ఎవరు పెట్టుకోలేదు అని అన్నారు. కానీ పెట్టుకున్నారు, ఒకళ్ళిద్దరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటే జర్నలిస్ట్ మిత్రులు మూసీ అని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ జనరల్గా అది లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన చెప్పిన పాయింట్ ఒకటి కరెక్టే. ఎందుకంటే గోదావరి, కావేరి, నర్మదా, గంగా ఇవన్నీ పేర్లు కూడా ఉన్నాయి నదులు. అయితే మూసీ నది, కృష్ణా నది ఉపనది బేసిక్గా. సో మూసా, ఈసా ఈ రెండింటి కలయిక మూసీ నది. సో ఇప్పుడు మనం ఆ విజువల్లో చూస్తున్నట్టు ఆ విధంగా ఇప్పుడున్న బాపు ఘాట్ని డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఆ బాపు ఘాట్కి కేవలం 2 సందర్భాల్లో వెళ్తారు. ఒకటి అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి రోజు, రెండవది 30 జనవరి అంటే జనవరి 30 మహాత్మా గాంధీ వర్ధంతి రోజు. మిగతా రోజులు ఎవరు పోవట్లేదు. బాపు ఘాట్ చాలా పెద్ద ప్లేస్ అక్కడ ఉంది. ఎందుకంటే చుట్టూ అక్కడికి వెళ్తే గనక ముక్కు విపరీతమైన వాసన. మూసీ దగ్గరకు వెళ్తే ఎవరైనా, మూసీ అనే కాదు ఇన్ఫాక్ట్ ఇప్పుడు అన్ని రివర్స్ కూడా పొల్యూట్ అయిపోయినాయి. కానీ మూసీ దగ్గర ఇంకా పొల్యూషన్ విపరీతంగా ఉంది. ఎందుకంటే సిటీ పక్కన ఉంది, విపరీతమైన వ్యర్థాలు దానిలో వదులుతున్నారు, డ్రైనేజీలు అన్ని దానిలో వదులుతున్నారు. సో మూసీలో గతంలో కేసీఆర్ హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్లు అన్నారు, కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ చేస్తాం, సుందరీకరణ కాకుండా మూసీ నదిని రిజనరేషన్ చేస్తామంటే డెఫినెట్ గా స్వాగతించాలి. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రాజెక్టు నిజంగా మొత్తం రూపురేఖలను మార్చేస్తుందా? చేస్తారు, రూపురేఖలు మార్చే విధంగా చేస్తామంటారు. అయితే ఇప్పుడు చేస్తున్న ఫస్ట్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో, ఈ ఫస్ట్ ఫేజ్లో కంటే ఎక్కువగా కొంచెం మూసీ పర్లేదు. ఫస్ట్ ఫేజ్లో మంచిరేవుల నుంచి ఈ లంగర్ హౌస్ బాపు ఘాట్ దగ్గర వరకు బాగానే ఉంది మూసీ. ప్రాబ్లం ఎక్కడ, అసలు పొల్యూట్ అయింది ఎక్కడ అంటే ఓల్డ్ సిటీలో. కానీ ఓల్డ్ సిటీలో ముందు చేపడితే మజ్లిస్ పార్టీ ఊరుకుంటుందా? మజ్లిస్ పార్టీ ఊరుకోదు కదా. మీకు మూసారంబాగ్ బ్రిడ్జ్ అంటారు, దిల్సుఖ్ నగర్ పోయే రూట్లో మూసారంబాగ్ బ్రిడ్జ్. ఎందుకు, మూసీ మీద ఉంది కాబట్టి మూసారంబాగ్ బ్రిడ్జ్ అని దానికి పేరు పెట్టారు. అది మీకు ఎప్పుడు వర్షం పడ్డా సరే, కొంచెం గండిపేట హిమాయత్ సాగర్ నీళ్లు వదిలినా సరే ఆ బ్రిడ్జ్ మునిగిపోతుంది.
చాదర్ఘాట్ బ్రిడ్జ్ చూసాం మొన్న చాదర్ఘాట్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్. ఇప్పుడు అంటే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ చాలా మంది పోవట్లేదు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కు. ఇప్పుడు అన్ని జూబ్లీ బస్ స్టేషన్ నుంచే బస్సెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, లేకపోతే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పోయేవాళ్ళు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ చాలా ఎక్కేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు క్యాబ్లు, ఆటోలు వచ్చాయి కాబట్టి. సో దాని దగ్గర ఉన్న చాదర్ఘాట్ అయినా ఇవైనా అక్కడ ఉన్నంత ఎంత పొల్యూట్ ఉంటుందో మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఇదంతా వెళ్ళి చివరిగా గౌరెల్లి దాటిన తర్వాత, ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఈ పొల్యూషన్ అంతా వెళ్ళి నల్గొండ జిల్లాలో మూసీ దగ్గర కలుస్తుంది. ఆ మూసీ వెళ్ళి మళ్ళీ కృష్ణా నదిలో కలుస్తుంది. సో కృష్ణా నదికి సంబంధించిన ఉపనది మూసీ. ఇది ఎక్కడ ఎన్ని కిలోమీటర్లు, ఎక్కడో వికారాబాద్ లో అనంతగిరి గుంటల్లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మూసీ నది గమనం ఇక్కడ దాకా వస్తుంది. దీన్ని సరే ఇప్పుడు ఈ నదుల చుట్టే నాగరికత ఉంది అంతే కదా. ఢిల్లీ ఎక్కడ, యమునా నది. సో ఇట్లా నదుల చుట్టూ నాగరికతలు ఏర్పడ్డాయి కానీ ఆ నదుల్ని ఏమంటారు పట్టించుకోవడం. ఇంత జనాభా అయింది, కోటి జనాభా సంబంధించిన వ్యర్థాలు, పారిశ్రామిక పొల్యూషన్స్ ఇవన్నీ కలిసి మూసీ కింద పంటలు పండిస్తే అవి తింటే కూడా ప్రమాదం, చాలా డేంజరస్ జోన్ లో ఉంది. ఇప్పుడు ఢిల్లీలో యమునా నది ఉంది, దాన్ని కూడా ఎంతకాలం ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రివైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఎట్లా, ఈ మూసీ రివర్ ఫ్రంట్ ఎట్లా స్టార్ట్ అయిందంటే నరేంద్ర మోడీ కనబడుతున్నారు. నరేంద్ర మోడీ సబర్మతి రివర్ ఫ్రంట్ అని స్టార్ట్ చేశారు గుజరాత్ లో. అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఈ కరీంనగర్ లో మానేర్ రివర్ ఫ్రంట్ అని కేసీఆర్ స్టార్ట్ చేశారు. బట్ అట్లా మూసీ రివర్ ఫ్రంట్ చాలా ఆధునీకరణ ఇది చేస్తామని చెప్తున్నారు. ఫస్ట్ ఫేజ్ కి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటారు. మొదలేమో 1,50,000 కోట్లు మొత్తం మూసీ రివర్ డెవలప్మెంట్ కన్నారు. కానీ 50,000 కోట్లు కాదు, 6,000 కోట్ల మాత్రమే ఫస్ట్ ఫేజ్ ఖర్చు అవుతుంది. ప్లస్ ఈస్ట్ వెస్ట్ బ్రిడ్జ్ మంచిర్యాల నుంచి డైరెక్ట్ గా ఔటర్ రింగ్ రోడ్ వరకు బ్రిడ్జ్ అని చెప్తున్నారు. చాలా ప్రయోజనాలు ఉన్నాయి, టూరిజం స్పాట్స్ ఉన్నాయి. నైట్ టైం అక్కడికి వెళ్ళి మూసీ దగ్గర అందరు ఉండొచ్చు, టూరిస్టులు చాలా మంది వస్తారు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రపోజల్స్ పెట్టినా సరే ప్రతిపక్షం ముఖ్యంగా బీఆర్ఎస్ దానికి తీవ్ర అబ్జెక్షన్ చెప్తుంది. ఇది కాదు పద్ధతి. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎస్డబ్ల్యూపీలు ఉన్నాయి, ఎస్టీపీలు ఉన్నాయి. ఎస్టీపీల ద్వారా దీన్ని బాగు చేయొచ్చు, ఇంతమందిని నిరాశ్రయాలు చేయాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే మరి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏమన్నా సరే కేంద్ర ప్రభుత్వం దానికి రక్షణ శాఖ నుంచి భూమి రావడం అంత ఈజీ కాదు. సో భూమి అయితే వచ్చింది. మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు. వి ప్రకాష్ గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ భరత్. నేను అమెరికాలో ఉన్నా, మనోడు ఫోన్ చేశారు.